వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదున్న నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన తర్వాతి సినిమాను దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న సంగతి తెలిసిందే. నాని మళ్లీ మాస్ అవతారంలో రాబోతున్న సినిమా ప్యారడైజ్. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు రెట్టింపైపోయాయి. మాఫియా బ్యాక్డ్రాప్ లో రూపొందనున్న ఈ యాక్షన్ డ్రామా అత్యంత హింసాత్మకంగా ఉండబోతోందని మేకర్స్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. నాని లుక్తో పాటు విడుదలైన వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ది ప్యారడైజ్ టైటిల్తో వస్తున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలు ఏర్పడిపోయాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కు ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమా నుంచి వచ్చిన రా స్టేట్మెంట్ కూడా అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ప్యారడైజ్ సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ది ప్యారడైజ్లో మోహన్ బాబు క్యారెక్టర్ గురించి చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది లేదు. ఈ నేపథ్యంలో కన్నప్ప డైరెక్టర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో మోహన్ బాబు నిర్మాతగా తెరకెక్కిన కన్నప్ప సినిమా ప్రమోషన్స్లో ఆ చిత్ర డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ నాని నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమాలో మోహన్ బాబు పవర్ఫుల్ విలన్ పాత్ర చేస్తున్నారని కన్ఫర్మ్ చేసేశారు. ఆ సినిమా షూటింగ్లో మోహన్ బాబును చూశానని, అతని స్క్రీన్ ప్రజెన్స్ అందరినీ ఆశ్చర్యపరచడం ఖాయమని తెలిపారు. ఇక సోనాలి కులకర్ణి నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమాను సుధాకర్ చిరుకూరి భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా వచ్చే ఏడాది మార్చి 26న పాన్ ఇండియా స్థాయిలో ది ప్యారడైజ్ 8 భాషల్లో రిలీజ్ కానుంది. సౌత్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నాని శ్రీకాంత్ కాంబినేషన్లో గతంలో వచ్చిన దసరా మంచి హిట్ అయిన నేపథ్యంలో మరోసారి వీరిద్దరూ కలిసి ఎలాంటి సినిమాను డెలివర్ చేస్తారో అని చూడడానికి ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇక మోహన్ బాబును ఈ సినిమాలో ఏ రేంజ్లో చూపిస్తారో, డైలాగ్ కింగ్ నెగటివ్ షేడ్స్లో మరోసారి ఎలా కనిపిస్తారో అనే ఆసక్తి నెలకొంది. అయితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత విలన్గా మారి హీరోగా రికార్డులు కొట్టిన నటుడు మంచు మోహన్ బాబు. 1992లో నిర్మాతగా తెరకెక్కిన బ్రహ్మ మూవీ తర్వాత మోహన్ బాబు విలనీ వేషాలు వేయడం మానేశారు. అల్లరి మొగుడు మూవీతో హీరోగా సూపర్ హిట్ కొట్టిన మోహన్ బాబు ఆ తర్వాత పెదరాయుడు సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఆయన హీరోగా నటించే సినిమాలకు ఎక్కువగా తానే నిర్మాతగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే యమదొంగ సినిమాలో యముడిగా నటించారు. ఇక బుజ్జిగాడు, జుమ్మంది నాదం, రాజు మహారాజు, శాకుంతలం వంటి కొన్ని సినిమాల్లో కీలకమైన పాత్రల్లో నటించినప్పటికీ విలనిజం చేసి 30 ఏళ్లు దాటింది. అంటే దాదాపు 33 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు విలన్గా కనిపించబోతున్నారు మోహన్ బాబు. ఇక ఈ మూవీలో నాని తల్లి పాత్ర చాలా కీలకమట. రక్తంతో పెంచిన కొడుకు అనే డైలాగ్ కథలో మదర్ ఎమోషన్ ఎలా ఉండబోతోందో చెప్తోంది. అందుకే ఆ పాత్ర కోసం ప్రత్యేకంగా ఒక శక్తివంతమైన నటిని ఎంపిక చేయాలన్న ఉద్దేశంతో టీం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ముందుగా ఆ పాత్ర కోసం సీనియర్ నటి రమ్యకృష్ణను సంప్రదించారని టాక్. కానీ ఆమె కొన్ని కారణాలతో ఈ ఆఫర్ను తిరస్కరించిందని సమాచారం. దీంతో హిందీ, మరాఠీ సినిమాల వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మరాఠీ నటి సోనాలి కులకర్ణి పేరు చర్చల్లో ఉంది. ఆమె ఇప్పటికే పలు బాలీవుడ్ హిట్ చిత్రాల్లో నటించగా ఇప్పుడు ఈ చిత్రంతో టాలీవుడ్లో అడుగు పెట్టనుందని వినిపిస్తోంది. ఇదిలా ఉంటే నాని ఇటీవలే హిట్ ది థర్డ్ కేసుతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టి నాని కెరీర్లో మరో 100 కోట్ల మూవీగా నిలిచింది. మే 1న 5 భాషల్లో విడుదలైన హిట్ 3 ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ కూడా 5 భాషల్లో టాప్లో ట్రెండ్ అయింది. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలై ఓటీటీలోకి వచ్చేసినా గానీ నాని మాత్రం ఇప్పటికీ సైలెంట్ మోడ్లోనే ఉన్నాడు. ఇది ఫ్యాన్స్ను కలవరానికి గురి చేస్తోంది. హిట్ 3తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన నాని అదే ఊపులో తదుపరి ప్రాజెక్ట్ని పట్టాలెక్కిస్తాడు అనుకుంటే సైలెంట్ మోడ్లోనే ఉండడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ది ప్యారడైజ్ మూవీకి సంబంధించి గ్లింప్స్ను 3 నెలల క్రితమే అంటే మార్చి 3న విడుదల చేశారు. అందుకోసం ఏకంగా టీం ₹1 కోటి వరకు ఖర్చు చేసినట్టుగా వార్తలు వినిపించాయి. సికింద్రాబాద్లోని ప్యారడైజ్ ఏరియాలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా తెలంగాణకు చెందిన ఓ రచయిత రాసిన బుక్ ఆధారంగా ఈ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నారు. ఓ వేశ్య కొడుకు కథగా తల్లి పంతం కోసం ఓ కొడుకు చేసిన సమరం నేపథ్యంలో ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నారు. గత కొంతకాలంగా దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇక ఈ ప్రాజెక్ట్ రా అండ్ రస్టిక్ కంటెంట్తో రూపొందబోతోందని ఇప్పటికే గ్లింప్స్లోని సన్నివేశాలు, డైలాగులతో స్పష్టమైంది. గ్లింప్స్ కారణంగా ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే దీని షూటింగ్కు సంబంధించిన అప్డేట్ లేదేంటనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా నాని సైలెంట్ మోడ్ను వీడి ది ప్యారడైజ్ షూటింగ్ అప్డేట్ని ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఈ మూవీ షూటింగ్ అప్డేట్ ఎప్పుడు ఇస్తారన్నది వేచి చూడాలి.